ఉన్న భార్యని సమాజం ఎలా చూస్తారు? ఎలా చూస్తామండి? అంటే ప్రతి విషయంలో సూటిపోటి మాటలే. బాగా లోపలికి రావాలి, బైబిల్ పైన చదువు పైన ఆలోచించకండి, లోపలికి వచ్చేయండి. అంటే యవ్వన కాలంలో ఉన్న ఈ యొక్క భార్యను ఏమంటారంటే, నువ్వు ఎట్లయినా భర్త లేదు కదా నా దగ్గర రా అని కొందరు ఇలా వచ్చి మాటలు మాట్లాడుతూ ఏం చేస్తుంటారంటే కించపరిచే మాటలు. ఎలాంటి మాటలు ఉంటాయంటే, భర్త లేని భార్యకు తెలుస్తుందంటే బాధ ఏంటో. అంటే ఒక తోడు లేకపోతే ఈ సమాజం అంతా కూడా ఎలా చూస్తుందంటే నీకు చీప్గా చూస్తుంది. నీకు ఎలా చూస్తుందంటే నీకు సమాజంలో ఎక్కడ కూడా విలువ ఉండదు. ఇక్కడ పెళ్ళి అయిపోయింది అనుకోండి, నేను ముందుకు రమ్మంటారా? భర్త లేడు కదా, నేనేమంటారు అమ్మా నీలాంటి గతి నాకు బిడ్డ పడతావేమో, నువ్వు పక్కన జరుగు, దూరం ఉండు అంటారు. శుభకార్యాలకైనా పిలుస్తారా? ఎంత జాగ్రత్తగా బైబిల్ చాలా నేర్పిస్తుంది. ఈరోజు మనం శుభకార్యాలకైనా పిలుస్తారండి భర్త లేని వాళ్ళని? పిలవరు. ఏదైనా శ్రీమంత కార్యక్రమం జరిగినాయి అనుకోండి, అప్పుడు పిలుస్తారా? అప్పుడు పిలవరు. ఎందుకు సమాజము భర్త లేని స్త్రీని ఎందుకు దూరం పెడుతుంది? కారణం ఏంటంటే ఈమె ముత్తైదు కాదు. ఇవేం కాదు, ముత్తైదు కాదంటే ఈమెకు అసలు దేంట్లో కూడా మీకు ఈమె లాంటి గతి మా పిల్లలకు పడుతుంది, లేదా ఈమె ఉంటే అరిష్టము లేదా దోషము అని భావిస్తుంది ప్రపంచం, లోకం. ఏమంటే అంతేనా? అంతే కదా. అయితే ఇది గమనించిన తండ్రి అయిన దేవుడు మోషేకి ఎప్పుడో ఒక మంచి మాట ఇచ్చినప్పుడు ఏంటంటే ఒక ధర్మశాస్త్రాన్ని రాపించాడు. దాన్ని ఏం చెప్పిందంటే, ఏ స్త్రీ అయినా భర్తను కోల్పోతే ఆమె మళ్ళీ పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఒంటరిగా ఉండటం మంచిది ఏంటంటే బైబిల్ ఏం చెప్తుంది? అందుకే కదా ఆదాము ఒంటరిగా ఉండుట దేవుడు చూసి, అరే ఈయన ఒంటరిగా ఉండడానికి వానికి సాటి అయిన సహాయాన్ని ఇచ్చాడా లేదా? ఎముక శరీరం నుండి ప్రక్కట ఎముకను తీసి ఒక సగభాగాన్ని, అంటే ఒక ఎముక తీసి స్త్రీని తయారు చేస్తున్నాడంటే దేవుడికి కూడా ఇద్దరుగా ఉండడం దేవుడికి ఇష్టమా కాదా? ఇష్టమే. కాబట్టి దేవుడు స్త్రీని కానీ పురుషుడు కానీ తయారు చేస్తూ, ఒకవేళ ఈ సమాజంలో మరణం ఎవరికైనా వస్తుంది కాబట్టి ఎప్పుడైనా చనిపోవచ్చు కాబట్టి వారు ఒకవేళ ఒంటరిగా ఉంటే ఈ సమాజం వాళ్ళకి అనేక విషయాలలో వాళ్ళని కించపరుస్తుంది. కాబట్టి దేవుడు ముందే ధర్మశాస్త్రాన్ని ఏం రాస్తున్నాడంటే, మనకి ఎక్కడ వస్తుందండి ధర్మశాస్త్రము? న్యాయవృత్తులలో వస్తుంది. అలానే రూతు గ్రంథంకి వస్తే చాలా బాగా అర్థమవుతుంది. నేనేం చెప్తున్నానండి? ఋతు గ్రంథం ఎందుకు రావాలి? ఋతు గ్రంథం లేము. ఎందుకు రావాలి ఋతు గ్రంథం లేము అంటే, ఋతు గ్రంథంలో కూడా అత్తా కోడలు ఉన్నారా? అత్తా కోడలు ఉన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? అత్తకు నయోమికి ఎంతమంది పిల్లలు? ఇద్దరు మగ పిల్లలు ఉంటారు, భర్త. వాళ్ళు కలిసి ఎక్కడికి వెళ్తారంటే చక్కగా వాళ్ళు ఉన్న దేశంలో ఉంటారు. యాక్చువల్లీ అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి సమృద్ధి ఉంది. ఆ దేశం ఏమైందంటే కరువు వచ్చింది. ఒకసారి ఏమొచ్చింది? కరువు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఏం దొరుకుతలేదు అనేసి వాళ్ళు అక్కడి నుంచే మోయాబు దేశానికి వెళ్ళిపోతారు. ఎక్కడ పోతారు? మోయాబు దేశం. అంటే అది దేవుడు, ఆ దేశానికి దేవుడు అంటుంది ఏంటంటే, నేను ఆ దేశానికి నాకు చెప్పి శ్రేష్ఠ అంటున్నాడు. అంటే అది మంచి ప్రాంతమా అంటే అది టోటలీ అన్య ప్రదేశము. దేవుడు అంటే తెలియని ప్రదేశం. ఆ ప్లేస్ కి దేవుడు అంటే తెలిసిన వాళ్ళు అక్కడ పోతున్నారు బ్రతకడానికి. పోయిరు. అక్కడ పోగానే ఏమైందంటే నయోమి భర్త చచ్చిపోతాడు, ఇద్దరు కొడుకులు ఉంటారు, వాళ్ళిద్దరు పెళ్లి అక్కడనే చేస్తారు, వాళ్ళిద్దరు కూడా చచ్చిపోతారు. మిగిలింది ఎవరు? ఇప్పుడు అత్తకి ఎంతమంది? ఇద్దరు కొడుకులు. కాబట్టి కొడుకులు చచ్చిపోతే ఇద్దరు కోడలు. అయితే వీళ్ళు ముగ్గురు ఆడవుతారు కదా, ముగ్గురికి భర్త లేరు. ఇప్పుడు ముగ్గురికి భర్త లేనప్పుడు అత్త ఏమంటదంటే, బిడ్డ నాకిట్టగా నేను మళ్ళీ మీకోసము పిల్లలు కనాలంటే నాతోటి కాకపోతే అప్పటిదాకా మీరు వెయిట్ చేసే టైం కూడా లేదు. కాబట్టి మీరు ఒక పని చేయండి. మీరు ఏం చేస్తారంటే, మీకు నచ్చిన వారిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోండి అంటారు. ఎవరంటారు? ఏదైనా అత్త అంటారు ఈ రోజున. ఎందుకంటే కొడుకులు లేరు కదా, కొడుకులు చచ్చిపోయారు కాబట్టి ఇంకా
వాళ్ళకి ఇంకా ఏంటంటే యవ్వన కాలంలో ఉన్నారు వాళ్ళు, ముసలోళ్ళు కాదు ఎవరు, యవ్వన కాలంలో ఉన్నారు కాబట్టి నాతోటి మీరు ఉండకండి, ఎందుకంటే నా బతికే నేను బతుకుతాను, మీ బతుకు మీరు బతకండి అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా వయసు ఉంది కాబట్టి. ఓకేనా? కాబట్టి అత్త కోడలు ఎలా ఉంటారంటే, ఈ రోజున అత్త కోడలు ఎలా ఉన్నారు? అత్త అంటే కోడలు ఎందుకంటే ఎందుకు చూస్తారని చెప్పండి, నాకు తెలియదు ఎప్పుడు కూడా మీరు చెప్పండి. అది మనుషులకు చూసానంట దానికి కోపం వచ్చేస్తుంది, ఎప్పుడెప్పుడు కాటేయాలా అని ఉంటుంది. కాటడం అంటే తన విషయానికి అక్కాలి అని చూస్తుంటుంది, తనను తను కాపాడుతూ మనం చేస్తారు. అలాగే అత్తాగడలు ఈ రోజున ఎట్లున్నదంటే సమాజంలో శత్రువులైనట్లుంటారు కానీ వీళ్ళు అట్లుంటారు. ఈ ఇక్కడ ముఖం చెప్తే అక్కడ ముఖం చెప్తారు, అంతేనా? ఒకే ఇంట్లో ఉంటారు కానీ ఏదో కొట్టుకున్నట్టు వీళ్ళే ఎప్పటి నుంచో పెద్ద ఏమంటారు శత్రుతో పెట్టుకొని ఇంటికి వచ్చినట్టు అవుతారు, అంతేనా? కానీ బైబిల్లో నండి రూతు గ్రంథంలో అత్త కోడలు ఎలా ఉండాలని బైబిల్ చెప్తుందంటే, కూతురు అమ్మలాగా ఉండాలి. నీ బిడ్డని ఎలా ప్రేమిస్తావు? నీ బిడ్డని ఎలా ప్రేమిస్తావు? అలాగే నీ ఇంటికి వచ్చిన కోడల్ని కూడా అలా ప్రేమించడం బైబిల్ చెప్తుంది. అనిపిస్తుందా? అత్త ఎలా ప్రేమించాలంట, కూతుర్ని ఎలా ప్రేమిస్తుందో కోడల్ని అట్లా ప్రేమించాలి. ఎవరైతే కోడలు వస్తుందో కోడలు కూడా అత్తని అమ్మలా ప్రేమించాలి. ఎట్లా అంటే అర్థమైందా? బైబిల్ చెప్తుంది. కాబట్టి బైబిల్లో మన సాదృశ్యం ఎవరంటే, ఈ రూతు గ్రంథంలో అత్త కోడలాగా లేరంటే వాళ్ళు తల్లి బిడ్డలాగా ఉన్నారు. హల్లెలూయా. ఎలా ఉన్నారు? తల్లి బిడ్డలాగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ తల్లి కాబట్టి తల్లిలాగా పిల్లలు కోడల గురించి ఆలోచిస్తుంది. కాబట్టి ఏ బిడ్డ ఏ తల్లి అయినా బిడ్డలకు సంతోషంగా ఉండాలనుకుంటుందా, లేకపోతే ఇక్కడే ఉండాలని వచ్చేస్తారా? కష్టం వచ్చినప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా సరే తల్లి ఏమనుకుంటుందంటే, నా బిడ్డకి ఏదో రూపంలో నేను మంచి చేయాలి అనుకుంటుంది, అంతేనా? ఏదో విధంగా నేను మంచి చేయాలి అనుకుంటుంది. అలా ఆలోచించి అంతా ఏం చేసిందంటే, రూతుని వారి ఇద్దరు కోడలు ఉన్నారు కదా, నయోమి ఆయన ఏం చేసిందంటే, ఇద్దరు కోడలకి ఏం చెప్తుందంటే, మీరు ఇద్దరు కూడా ఏం చేస్తారంటే వెళ్ళిపోండి అన్నప్పుడు వాళ్ళిద్దరు ఏమంటారంటే, ఒక విషయం అయినా వెళ్ళిపోతారు. పెద్ద ఏమంటారు, నీ దేశమే నా దేశము, నీ దేవుడే నా దేవుడు. అంటే ఈ ఒక అన్యురాలు ఏమంటుంది, అమ్మ ప్రేమ అమ్మలా ఉంది కాబట్టి ఈ ఒక అన్యురాలను మర్చిపోయింది. గర్వమైంది. అన్యురాలు ఉండాలనే సరే నా దేవుడు నాకు అని చెడిపోవచ్చు కదా, లేకుండా నీకు అర్థమా, నువ్వు నాకు అమ్మ లాంటిదాన్ని, నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడనే ఉంటాను, నువ్వు ఏదో వచ్చిపోతే నేను కూడా అంటే ఇలా నీకు వచ్చిన కోడలు నీకు సాక్ష్యం కావాలి. హల్లెలూయా. అలా అత్త ఎప్పుడైతే బిడ్డను అంటే కోడల్ని ప్రేమిస్తుందో ఏమవుతుందంటే వాళ్ళ మధ్యలో అమ్మ కూతుర్ల ప్రేమ. ఓకేనా? యేసుక్రీస్తు వారు ఇదే మాటను శిష్యులకు బోధిస్తున్నాడు అన్నమాట. యేసుక్రీస్తు వారు వాళ్ళందరికీ డౌట్ వచ్చింది ఏంటంటే, చదువు ఆయన అక్కడ నుండి లేచి యూదయ ప్రాంతంలోను యోర్దాను అద్దరిని వచ్చెను, జనసమూహములు తిరిగి ఆయన తన వాడుక చొప్పున మళ్ళా బోధించుచుండెను. పరిసయ్యులు ఆయనను శోధించుటకై పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా ఏమని అడుగుతున్నారు? పరిసయ్యులు అంటే ఎవరో కాదండి, వాళ్ళు కూడా పాస్టర్లకు చెప్పారు కదా, వాళ్ళు కూడా సేవకులే. వీళ్ళు ఏమడుగుతున్నారంటే, ఒక పురుషుడు తన భార్యను విడిచిపెట్టడము న్యాయమా అన్యాయమా అని క్వశ్చన్ వేస్తున్నారు. క్వశ్చన్ అంటే వాళ్ళ అంటే డైవర్స్ తీసుకోవచ్చు అని అడుగుతున్నారు. డైవర్స్ ఎప్పుడెప్పుడు తీసుకుంటారు? ఎప్పుడు? ఈ రోజున
సిస్టమ్ కోర్ట్ అంతా మారిపోయిందండి. ఒకప్పుడేమో డైవర్స్ అప్లై చేస్తే 5 సంవత్సరాల దాకా కాపాడు. ఎందుకంటే ఎప్పుడైనా ఇది అర్థం చేసుకుంటారేమో ఆవేశంగా ఏం చేసుకుంటారంటే కొట్లాడుకుంటారు కదా, ఏదో చిన్న మాటకు పెద్ద మాటకు చేసిన దానికి చేయని దానికి ఏమో చిన్న మాట మాట్లాడుకొని గొడవ ఆడుకొని ఏం చేస్తారంటే మా ఇంటికి నేను పోతాను, మీ ఇంటికి నువ్వు పో అన్నట్టు గొడవ అనేసి జరుగుతుంది. వీళ్ళకి వచ్చిన ఆవేశం అప్పుడు ఏంటంటే పక్కలు ఏం చెప్తారంటే కలుసుకోమని చెప్పారు ఫస్ట్. వాడు కలుగుతుంది ఇంకా మంచిగా దొరుకుతుంది నీకు అని తల్లి చెప్పచ్చు, లేదా దోస్తులు చెప్పచ్చు, దోస్తులు అక్కడ చెప్తారు. ఏ రోజైనా మీరు కలిసి ఉండండి అని ఏ సమాజం అయినా ఈరోజు మనం ప్రోత్సహిస్తారండి. ఏమంటారంటే వారి దగ్గర ఏముందని అని ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడతారు. దేవుని మాటల కంటే ఎక్కువ మనకు అర్థమయ్యేవి ఎవరి మాటలు అంటే లోక మాటలు మనకు ఇష్టంగా ఉంటాయి. దేవుని మాటలు ఎప్పుడు కూడా మనకు. అయితే ఇలానే వీళ్ళు అడుగుతున్నారు. ఈ రోజున కోర్టు గురించి చెప్పాను కదా, కోర్టులలో ఏం జరుగుతుందంటే ఇప్పుడు వచ్చే సిస్టమ్ ఏంటి తెలుసా? ఒకవేళ బాగుండండి, ఒకవేళ భార్య ఒకరు మాకు నచ్చలేదు అన్నాను అనుకోండి, నెలలో డైవర్స్ పేపర్స్ వచ్చినాయి తెలుసా? ఒకప్పుడే 5 సంవత్సరాలు ఆపేటోళ్ళు ఇప్పుడు ఒక కల్చర్ వచ్చేసింది. ఏంటా కల్చర్ అంటే, ఏంటా రూల్స్ అంటే, బయట దేశంలో ఎలా ఉంటుంది అంటే అగ్రిమెంట్స్ ఉంటాయి. బయట దేశంలో ఎలా ఉంటుంది అంటే అగ్రిమెంట్ ఉంటుంది. ఇప్పుడు మనము ఇంటికి రెంట్ వచ్చినప్పుడు అడ్వాన్స్ ఇచ్చి వస్తాం కదా, ఏదైనా పెద్ద ఇంట్లో ఉన్నాం అనుకోండి, వాళ్ళు అగ్రిమెంట్ రాసుకుంటారు. 1 సంవత్సరం ఉండాలి, తర్వాత పెంచుతాం డబ్బులు అని ఉంటుంది. అలాగనే బయట దేశాలు ఎలా ఉంటుందంటే పెళ్లి అనే వ్యవస్థ ఎలా ఉంటుందంటే అగ్రిమెంట్ లాగా ఉంటుంది. మనలాగా పెళ్లి చేసుకుని సచ్చేదాకా భర్త భార్య కలిసి ఉంటారు. మీకు అర్థమవుతుందా? మనం ఎలా ఉంటామంటే మన భారతదేశం లాంటి చాలా మంచి సిద్ధాంతాలు ఉంటాయి. ఒకడే భర్త ఉండాలి, ఒకడే భార్య ఉండాలి అని మనం బాగా బలంగా నమ్ముతాం. వాడు భర్త చనిపోయినట్టే పెళ్లి చేసుకోవద్దనే లాగా భార్య ఉంటారు, భర్త కూడా ఉంటారు. అయితే బయట దేశంలో సిస్టమ్ ఎలా ఉంటుందంటే వాళ్ళు అగ్రిమెంట్ పెట్టుకుంటారు. ఈ సంవత్సరం వరకు ఒకవేళ మేము నాకు నువ్వు నీకు నేను కరెక్ట్గా మన మ్యాచ్ అయినాయి అంటే మనం నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ చేసినాకనే పిల్లలు కనాలి. మనమైతే 6 నెలలకు 3 నెలలకు పిల్లలు కట్టలేదా? అక్కడ అట్లా ఉండదు. సంవత్సరం వరకు అగ్రిమెంట్ ఉంటుంది. సంవత్సరం వరకు ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరొకరు అంటే అండర్స్టాండింగ్ వచ్చినాకనే పిల్లలు అంటారు. వాళ్ళు సంవత్సరం దాకా పిల్లలు కనాలి. వాళ్ళు ఒకరి సంవత్సరం లోపు ఇద్దరికి మాటలు కానీ సంపాదన కానీ సరిపోలేదు అనుకోండి, వాళ్ళు ఇమ్మీడియట్లీ డైవర్స్ తీసుకుంటారు. అగ్రిమెంట్ ఉంటుంది కదా, అగ్రిమెంట్ ఎలా రాస్తారు? సంవత్సరం లోపు నాకు ఈమె ఇద్దరికి మ్యాచ్ కాలేదంటే 1 సంవత్సరం విడిపోతాం. అంటే అక్కడ లివింగ్ రిలేషన్ ఎక్కువ ఉంటుంది. లివింగ్ రిలేషన్ అంటే అర్థమైందా? వాళ్ళు కామన్గా తీసుకుంటారు. భార్య భర్తల యొక్క కలయిక కదా, భార్య భర్త కలిసి ఉండడం కామన్గా తీసుకుంటారు. కానీ మన భారతదేశం వచ్చే వరకు అలా ఉండదు. మనం చాలా స్ట్రిక్ట్గా ఉంటాం కాబట్టి ఈ రోజు మన భారతదేశాన్ని చాలా ఇక్కడ అయితే మంచి సిద్ధాంతాలు మంచి పద్ధతులు ఉంటాయి. అది సంఘమైనా కానీ సమాజమైనా కానీ ఏ సంఘమైన ఒక క్రమము ఒక పద్ధతి లేదనుకోండి, ఆ సంఘం ఎప్పుడైనా కూలిపోతుంది. ఏ దేశమైనా సరే ఒక మంచి రూల్స్ లేవనుకోండి, ఆ దేశం ఎప్పటికప్పుడు పోతుంది. రైట్, అర్థమవుతుందా? అయితే ఇక్కడ పరిస్థితి వచ్చి అడుగుతున్నారన్నమాట. ఇప్పుడు భార్య భర్తలు విడిపోవడం కరెక్ట్ అన్నా రావు అని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు అక్కడ వాళ్ళకి ఏం చెప్తున్నారు అంటే మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదవలేదా అని అడుగుతున్నాడు. ఎందుకు డైరెక్ట్ అక్కడ పోయినంటే రూతు గ్రంథాన్ని తీసుకెళ్ళిపోయి డైరెక్ట్ ఎక్కడ తీసుకెళ్ళాడు? రూతు గ్రంథాన్ని దగ్గర తీసుకెళ్ళి అక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు 2 స్త్రీలు ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు పెళ్లి చేసుకుని అర్థమైన 2 వెళ్ళిపోమంటారు. ఒక ఆమె వెళ్ళిపోయింది, ఇంకొక ఆమె ఉంది. ఎవరైనా ఉంది? రూతు ఎలా పెళ్లి చేసుకుందంటే అప్పుడున్న రూల్స్ ఎలాంటి అంటే ఎవరి వంశంలో ఉన్నారో వాళ్ళకే పెళ్లి చేసుకోవాలి, వేరే పెళ్లి చేసుకోవద్దు. అర్థమవుతుందంటే అప్పుడున్న సిద్ధాంతం ఏంటంటే ఇప్పుడు మనం అందరం ఎగ్జాంపుల్ ఎస్సీ కేటగిరీకి చెందిన వాళ్ళు, మనం పెళ్లి ఎవరు చేసుకోవాలంటే ఎస్సీ వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి. ఒకవేళ ఎస్సీలో ఎవరైనా సరే ఆ ఎస్సీలో కూడా నా కుటుంబ సభ్యులు అయి ఉండాలి. నా కుటుంబ సభ్యులు అయి ఉంటేనే అంటే నాకు నా తాతలు ముత్తాతలు నా వంశం నా ఇంకా ఉంటారు కదా, నాకు సంబంధించిన వాళ్ళనైతే నేను పెళ్లి చేసుకోవాలి. ఒకవేళ నాకు సంబంధించిన వాళ్ళలో ఎవరైనా నేను చేసుకోను అని అనుకోండి, అప్పుడు ఒక స్ట్రిక్ట్ రూల్ ఉంటుంది. ఏంటో తెలుసా?
రచ్చబండ అని ఉంటుంది కదా, అవును, ఊళ్ళో రచ్చబండ ఉంటుంది కదా, అందరికి న్యాయం తెలుస్తుంది. అక్కడ రచ్చబండ గాడిని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టి ఈ స్త్రీకి అడుగుతారు పెద్ద మనుషులు, మీ వర్గానికి చెందిందే కదా ఈ అమ్మాయి, మనం పెళ్లి చేసుకుంటావా అంటే మేము ఎవరు చేసుకోము అంటారు. ఎందుకు వీళ్ళు కొందరేమో చేసుకుంటారు, కొందరు చేసుకోరు. చేసుకుంటే ఏం చేయాలి తెలుసా, వీళ్ళకున్న ఆస్తిలో సగం ఇవ్వాలి. అర్థమవుతుందా? ఇన్ని రూల్స్ ఉన్నాయి. అందుకోసమే వీళ్ళకి ఆల్రెడీ అప్పుడు 2 భార్యలు 1 భార్య ఉంటుండే కదా. అయితే ఈ వంశంలో భర్త చనిపోయి ఉన్నాడు కదా, ఈమెను చేసుకునే అవకాశం ఎవరికి ఉంటుందంటే వంశంలో ఉన్న ఎవరైనా చేసుకోవచ్చు తప్ప వంశంలో లేని వాళ్ళు ఎవరు కూడా చేసుకోవద్దు. ఒకవేళ చేసుకోవాలి అనుకున్నారు అనుకోండి, అప్పుడు రచ్చబండ కాడికి వచ్చాక రచ్చబండ దగ్గర అడుగుతారు అనమాట, ఆయన నువ్వు చేసుకోవాలంటే నేను చేసుకోను అన్నప్పుడు ఈ స్త్రీ ఏం చేయాలంటే నా వంశం అందరి ముందు ఈయన చెప్పుతో కొట్టి ఆయన ముఖంలో ఉమ్మేసి, వీడికి మొగతనం లేదు, ఈ వంశంలో ఎవరికి మొగతనం లేదు కాబట్టి నేను ఇంకొక వాటిని పెళ్లి చేసుకుంటున్నాను. అర్థమైందండి? ఇదంతా బైబిల్లో ఉంది. ఇదంతా బైబిల్లో ఉంది. టైం వచ్చినప్పుడే చెప్తాను. ఇప్పుడు మీకు షార్ట్ కట్లా మీకు అర్థం కానీ ఫాస్ట్ కట్ చేసి చెప్పేసి నేను ఇదంతా లిఖిత పూర్వకంగా బైబిల్లో క్లియర్గా ఉంది. ఓకేనా? హల్లెలూయా. ఏం చేయాలి ఇప్పుడు? స్త్రీ ఏం చేయాలి? భర్త చనిపోయిన స్త్రీ ఏం చేయాలి? ఎవరైనా మా వంశం చేసుకోకపోతే ఇలా చేసిన తర్వాత ఇంకొకరిని పెళ్లి చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా రూత్ ఎవరిని పెళ్లి చేసుకుంటారు అంటే బోయేజ్ని పెళ్లి చేసుకుంటారు. ఎవరిని పెళ్లి చేసుకుంటుంది? మొత్తానికి భర్త చనిపోయాక భార్య మళ్ళీ చేసుకోవడానికి పెళ్లి అవకాశం ఉందా బైబిల్లో? ఉంది. ఆయనకి ఇష్టమైతే చేసుకోవచ్చు. ఎందుకంటే ఇష్టం లేదు, నేను ఇట్లా ఒంటరిగా ఉంటా అంటే కూడా ఆమె ఇష్టం, కానీ చేసుకునే అవకాశం ఉంది. ఇదే బైబిల్ని అంబేద్కర్ లాంటి వాళ్ళు పెద్ద వాళ్ళు చదివి మనకు కూడా ఒక రాజ్యాంగం వచ్చింది. ఈ రాజ్యాంగంలో కూడా ఒక సిస్టమ్ ఏంటంటే మనం కూడా పెళ్లి చేసుకునే అవకాశం మన భారతదేశంలో కూడా. కానీ ఒకనాటి కాలం ఏం చేసేవాళ్ళు అంటే భర్త చనిపోయాడు అనుకోండి, భార్యను కూడా కట్టెల మీద పెట్టి కాల్ చేసేవాళ్ళు. నేనేమని వాళ్ళంటే సతీ సహగమనం. ఏమంటారు దీన్ని? విన్నారా ఈ మాట? విన్నారా? మీకు చదువుకున్న వాళ్ళకి కొంచెం తెలుసుకుండొచ్చు. దీనిపైన రాజారామమోహన్ లాంటి వాళ్ళు, విలియం కేరీ లాంటి వాళ్ళు వీళ్ళంతా చాలా పోరాడారు అనమాట. అరే భర్త చనిపోతే భార్య ఎందుకు కాల్చి చంపేయాలి అని జరిగిందండి. బ్రాహ్మణులు ఇదంతా చేసేవాళ్ళు. అప్పుడు ఉన్న రూల్స్ అనమాట. ఒక భర్త చనిపోతే అప్పుడు వచ్చినప్పుడే పెళ్లి చేస్తారు కదా. వీడేమో 60-70 ఏళ్ళు ముసలోడు, అమ్మాయికి ఏమో 16-17 ఉంటుంది, ఎవరి కాలం ఉంటుంది. వీడు ఎప్పుడు చచ్చిపోతాడు వీడికి తెలియదు. చచ్చిపోతాడు ఏం చేస్తారంటే భర్త చనిపోయినప్పుడు భార్య ఉండదు వీడి మీద అనేసి ఏం చేస్తున్నారంటే కట్టెల మీద దాని ఏమంటారు చితి పైన భర్తను పండుగబెట్టి కూర్చోవాలి. అమ్మాయి కూర్చొని తల తొడ మీద పెట్టుకొని కట్టెలు పేర్చి బలవంత మరణాలు జరిగేటప్పుడు, ఇప్పుడు టైం వస్తే చచ్చిపోతారు కానీ వీళ్ళు చేసేది ఏంటి? వీళ్ళ సిద్ధాంతాల ప్రకారం ఏం జరిగింది? బలవంతపు మరణం. ఇంత భయంకరంగా ఉండేనండి మన దేశంలో. అలాంటివి ఇలా కొందరు మంచి చక్కబయలు చాలా పోరాటాలు చేసిన తర్వాత ఏమైపోయిందంటే ఆ రూల్ని తీసేసి ఇప్పుడు అవకాశం ఏంటంటే మళ్ళీ పెళ్లి చేసుకునే అవకాశం. అయితే ఈ పద్ధతిని యేసుక్రీస్తు వారు ఎప్పుడో చెప్పేసి ఆల్రెడీ. హల్లెలూయా. కాబట్టి అక్కడ మనందరికి మోషే ధర్మశాస్త్రం చదవలేరు అంటే వీళ్ళు నిజంగా చదవలేరు కాబట్టి క్వశ్చన్ వేసారు. అంతేనా? చదివి ఉంటే ఋతు గ్రంథంకి వెళ్ళినట్టు అయిపోయేది కదా. శోధించడం క్వశ్చన్ వేస్తున్నారు. యేసుక్రీస్తు ఎప్పుడు కూడా సమాజంలో ఉన్న చాలా మంది ఏం చేసేవారంటే సేవకులు కానీ యాజకులు కానీ యేసుని ఎప్పుడు కూడా యేసు వాళ్ళు ప్రశ్నించేవాళ్ళు. కరెక్ట్ చెప్తారా రాంగ్ చెప్తారా, కరెక్ట్ చెప్తారా రాంగ్ చెప్తారా, చూద్దాం టెస్ట్. నేను చాలా దగ్గర ఎక్కడే నేను కొంత దగ్గరికి వెళ్ళాను. వాక్యం చెప్పినాక కొందరు కొంచెం అలా ఏంటంటే మాకే జ్ఞానం ఉంది అనేసి ముందుకు వస్తారు. బయటలో క్వశ్చన్ చెప్తారా అని అడుగుతారు. అట్లా ఉండాలని చెప్పాలని అసలు ఇష్టం ఉండదు. ఎందుకు తెలుసా? మన ఈరోజు విశ్వాసం ఏమిటి, సేవకుడు ఎందుకు బయట చదవలేదా? నన్ను అడుగుతున్నావు అంటే నీకు అసలు తెలుసా ఫస్ట్ అంటే ఈరోజు ఎలా ఉన్నారంటే యేసుక్రీస్తు ఇదే జరిగింది. ఆయన మీరందరూ తెలిసినట్టు ఉండొచ్చు కదా, ఎందుకు క్వశ్చన్ల మీద క్వశ్చన్ చేస్తూ ఉంటారు అంటే వీళ్ళకి పరిపూర్ణమైన జ్ఞానం అసలు లేనే లేదు.
యేసుక్రీస్తు వారికి అడిగారు, యేసుక్రీస్తు అక్క మోషే గురించి మీకు తెలియదా, మోషే ఆల్రెడీ నేను ధర్మశాస్త్రం ఇచ్చినా కదా అని చెప్పేసి యేసుక్రీస్తు వారు చెప్పినాక అక్కడ వారికి చెప్పిన తర్వాత యేసుక్రీస్తు చక్కగా ఒక విషయం చెప్తున్నాడు అన్నమాట. ఏంటంటే ఏ భర్త అయినా ఏ భార్య అయినా, బాగా కుటుంబాల్లో ఉన్నారు బాగా, భర్త అయినా భార్య అయినా చిన్న చిన్న వాటికి మీరు విడిపోయేటప్పుడు పరిత్యాగ పత్రికను తీసుకోవాలి, అంటే డైవర్స్ పేపర్ని తీసుకోవాలి. సరే డైవర్స్ అయిపోతుంది, కానీ ఇక్కడ ఒక నింద ఏంటో తెలుసా? బైబిల్ ప్రకారం దేవుడు చెప్పే నింద ఏంటో తెలుసా? ఒక భార్య ఒక భర్త ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారు కాబట్టి వీళ్ళు ఏ భర్త అయితే భార్యను విడిచిపెట్టేసి ఇంకొక ఆయన చేసుకున్నాడు అనుకో, బైబిల్ ప్రకారం చెప్పేది ఏంటంటే, బైబిల్ ప్రకారం వాడు వ్యభిచారి. స్త్రీ అయినా సరే భర్తను విడిచిపెట్టి, అంటే ఇప్పుడున్న రూల్స్ ప్రకారం డైవర్స్ లేకుండా చేసుకున్నారు అనుకోండి, వాళ్ళు ఏమంటారు? వ్యభిచారులు. వాళ్ళు ఏమంటారు? వ్యభిచారులు అని బైబిల్. వ్యభిచారులకు నాకు అసలు ఇష్టమే ఉండదు అంటారు బైబిల్. వ్యభిచారులు ఇష్టమని చెప్పింది బైబిల్ ఎక్కడైనా? వ్యభిచారులు అంటే వారు ఒక జీవితాన్ని ఖరాబ్ చేసిన వాళ్ళను నేను ఎప్పుడు కూడా ఇష్టపడను అని చెప్తుంది బైబిల్ దేవుడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే కొందరు మనం చెప్పాలి కూడా మంచిగా. ఎప్పుడైనా దేవుడు జతపరిచిన వారిని మనం ఎప్పుడు కూడా విడదీయద్దు. ఏం చేయద్దు? విడదీయనే తీయదంట. ఎందుకంటే వారిద్దరిని జతపరుస్తుంది దేవుడే. హల్లెలూయా. జతపరిచిన వాడే విడదీయ. మనడమే తప్ప మనం ఎవరిని కూడా విడదీయదని శపథం ఉంటుందా? ఎక్కడ చేస్తారు శపథం? చెప్పండి. పెళ్లి చేసుకున్నప్పుడు చేస్తారా? ఏమనుకుంటుంది? మరణం తప్ప మనం ఎవ్వరు, మీ ఇద్దరిని మరణమే విడదీయాలి తప్ప మనుషులు ఎవరు వేరు చేయకూడదు. ఇక్కడ నుండి మీరిద్దరు తల్లిదండ్రులను మార్చి ఇద్దరు ఏమవుతారు? ఏక శరీరం. అంటే ఒకటే శరీరం కదా, ఏక శరీరం ఎట్లా అయింది? బైబిల్ అండి, బైబిల్ ఆలోచిస్తే అందరూ అనుకుంటారు ఇద్దరు కదా, భార్య భర్త కదా, భర్త భార్య అంటారు. బైబిల్ చెప్తున్నా అజ్ఞ సత్యం ఏంటి తెలుసా? వాళ్ళు ఇప్పటి నుంచి ఇద్దరు రాదు, వాళ్ళు ఒక్కటే. ఎందుకంటే వాళ్ళిద్దరి నుండి పిల్లలు వస్తారు కదా, వాళ్ళిద్దరిలో నుండి పిల్లలు వస్తారు కదా. పిల్లలు తల్లిదండ్రుల కలయికలో పిల్లల రూపం ఏమైతుంది? ఒకటి అవుతుందా కదా? ఒక్కోసారి అని సేమ్ పాప ఫలానా టోనీలాగా లేకపోతే ఫలానా అనిలాగా ఎందుకంటారు? ఎందుకు జిరాక్స్ ఎందుకు వచ్చింది? జిరాక్స్ ఎందుకయ్యారు? ఎందుకంటే దేవుడు చెప్పింది కరెక్ట్ కాబట్టి, ఏక శరీరులు కాబట్టి. నీ ఇద్దరు పోలిక ఎవరికి వచ్చింది? ఏకంగా లేకపోతే పిల్లలు వచ్చేవాళ్ళు అట్లా. ఏంటంటే అసలు బైబిల్ని ఆలోచిస్తుంటే, చదువుతూ ఉంటే అంత నూతన ఆలోచించాలి. దేవుడు పిల్లల్ని ఇచ్చాడు కదా, అది ఏకమైన ఇచ్చాడు దేవుడు. అది కూడా పిల్లల్ని చూస్తే నీకు అర్థం కాదు, నేను ఎప్పుడు వెళ్ళిపోవద్దు, నేను ఎప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా సరే నా భర్తతోనే ఉంటాను అని. ఆమేన్. ఎన్ని అవమానాలు వచ్చినా నా దేవుడు, నువ్వు ఎప్పుడైతే ఈరోజు క్రైస్తవులు అంటే ఏమైపోతున్నారు? అన్నిలాగా మారిపోతున్నారు, కొట్లాడుతుంటారు, చిన్న వాటికి తిట్టుకుంటుంటారు, చిన్న వాటికి నువ్వు అక్కడ పోవు నువ్వు ఇక్కడ పోని ఇష్టం వచ్చిన మాట్లాడుకుంటారు. ఏముంది అసలు? బైబిల్ అసలు అర్థమవుతుందా? బైబిల్ ఏం నేర్పించింది? నువ్వు ఏం నేర్చుకుంటే పెళ్ళిలో ఎందుకు? ఇంకా కనీసం వాళ్ళు ఏమంటారు, 5వ పెళ్లిలో నేను కరెక్ట్ చూడలే కానీ వాళ్ళు పంతులేదు పక్కన నేర్పిస్తాడు, వాళ్ళు పెళ్ళి అయిపోతుంది, కట్టేస్తారు. మనకైతే నిలబట్టి ప్లెడ్జి చెప్పిస్తారు, మనకైతే ఏం చేస్తారు? నిలబెట్టి చదివిస్తారు. ఈయనకే భార్య పోయింది అంటే ఉంటాను అంటారు, ఈయనకే భర్త పోయింది అంటే ఉంటాను అంటారు. ఇన్ని చెప్పినాక ఎంత చక్కగా నేర్పిస్తారంటే, ఇదంతా చేయడానికి కూడా ఎందుకు ఈ రోజున సమాజంలో క్రైస్తవులు దేవుని అవమానపరుస్తున్నారు? కాబట్టి మనం అలా ఉంటారు. బైబిల్ చెప్పినట్టు పాటించాలి. బైబిల్ చెప్తున్నట్టు ఒకవేళ నీ భార్య విడిచిపెట్టే నువ్వు వ్యభిచారం అవుతావు, ఒకరిని భర్తను విడిచిపెట్టే నువ్వు ఒక వ్యభిచారమే. ఇంత కఠినంగా బైబిల్ చెప్తుందంటే చాలా లోపలి ఉంటాం. ఓకేనా? ఇక్కడ వరకు 12 అయిపోయింది. 13 ఏమవుతుందంటే, ఒక చిన్న పిల్లల్ని తీసుకొని దేవుడు నిలబెట్టి మీకు ఒక చిన్న పిల్లలు లాంటి వాళ్ళ మనసు కలవాలని మనం నిన్న మనం చూసినాం కదా. దేవుడు రాజ్యం చేరాలంటే మనకు రావాల్సింది ఎలాంటి సమస్య? మనసు.
అలాంటి వారితే ఎక్కడికి వెళ్తారంట? ఓకేనా? కళ్ళు మూసుకొని ప్రార్థన.